ముందుగా ఓకే మాస్టర్. మనకి ఇంతటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, ఈ భూమాతకు, పంచభూతాలకు శతకోటి వందనాలతో గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అహం బ్రహ్మాస్మి. విశ్వం కళ్యాణంలో భాగంగా విశ్వశాంతికై, ప్రేమైక మత స్థాపనకై, ప్రేమతత్వం పెంపొంది ఎన్నో మూగజీవుల ఆక్రందన తొలగాలని, మమాత్మ సర్వభూతాత్మ వెలుగులోకి రావాలని, ఎన్నో ఇక ప్రేమైక మందిరాలు విస్తరించాలని మహా అవతార్ బాబాజీ గారిచే వెలువడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ప్రేమకు ఆహ్వానం. బాబాజీ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం ఓం బాబాజీ ఓం, 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 ఓం బాబాజీ ఓం. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. ఓకే మాస్టర్స్, సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరం ధ్యానం చేద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద మాత్రమే చేసి మీకు వినిపిస్తున్న సందేశాలు స్వయంగా మీకు బాబాజీయే చెప్తున్నట్లుగా భావించండి మాస్టర్స్. పూర్తి విశ్వాసంతో ఈ సందేశాలను అందుకోండి. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. స్వయాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఉన్న అందరూ దిగవనున్న లక్షణాలను వారి మనస్సు, శరీరం మరియు ఆత్మల లోపల అభ్యసించాలి మరియు పూర్ణం చెయ్యాలి. బాబాజీ ఇచ్చిన 18 సూత్రాలు, లక్షణాలు. మొదటిది గర్వం లేకుండా ఉండడం. గర్వం నిరుపయోగమైనది అని మీకు తెలుసు. మనకు గర్వం అవసరం లేదు. ఈ గ్రహానికి నా బిడ్డ మరింత ప్రేమ అవసరం, అంతే. రెండోది అహింస. నేను దానిని ఎన్నోసార్లు చెప్పాను. హింస అనేది వద్దే వద్దు. సాధుత్వము తప్పనిసరి. మానవ జీవితం అంతటిని, అన్ని జీవించి ఉన్న జీవులను గౌరవించండి. అన్నింటినీ గౌరవించండి. 3 ఓర్పు. సందేశాన్ని అవగాహన చేసుకోలేదని కుటుంబ సభ్యులు లేదా మీడియా లేదా శిష్యుల పట్ల నా బిడ్డలు నిరాశపడటాన్ని నేను చూస్తున్నాను. దయచేసి బిడ్డలారా, నేను బాబాజీ ఈ గ్రహంపై మీకన్నా ఎక్కువ కాలం నుంచి జీవిస్తూ ఉన్నాను అని ఊహించుకోండి. ఓర్పు నా లక్షణాలలో ఒకటి కాకపోయినట్లయితే
బాబాజీ ఏమయ్యేవారు? 4 సరళత. ఇప్పుడు చక్కనిది ఉంది ఇక్కడ. మీరందరూ సరళమైన విధానాల గురించి మాట్లాడుతారు, మరియు అయినా మీరు అన్వేషకుడికి అన్ని కఠినమైనవే సృష్టిస్తారు. మీరు మీ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతారు. ఒక కార్పొరేట్ లీడర్గా మీ ఇమేజ్ని మీరు సృష్టించుకుంటారు. మీరు బోధనను మనస్సు వద్దకు మళ్ళిస్తారు. దానిని సరళంగా ఉంచండి, పంచుకోండి మరియు సందేశమై ఉండండి. అంతే. నీతిగా, పరమానందంగా జీవించండి మరియు ప్రేమే సమస్తం అనే సరళమైన సత్యాన్ని పంచుకోండి. 5 నిష్కలంకమైన ఆధ్యాత్మికత. పిల్లలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతను వృద్ధి చేయండి మరియు పోషణనివ్వండి. గ్రంథాలు మరియు జ్ఞానాన్ని పోగు చేసుకోవడం ద్వారా కాదు, కానీ ప్రశాంతమైన వివేకం గల జీవితం జీవించండి మరియు అందరికీ సేవ చేయడం ద్వారా మంచి పేరు కలిగి ఉండండి. ఇతర బోధకులతో సంబంధంతో ఉండండి. నిష్కలంకమైన ఆధ్యాత్మిక బోధకుడుగా సేవించండి. 6 పరిశుభ్రత. భౌతిక, ఆధ్యాత్మిక మరియు మానసిక స్థాయిలలో వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది. శరీరం మీరు కాదు అనే ఆధ్యాత్మిక విశ్వాసాల వలన ఎన్నడూ మీ రూపాన్ని అలక్ష్యం చేయకండి. ఈ శరీరం ఒక ఆలయం, దాని పట్ల శ్రద్ధ వహించండి. ఈ మనస్సు ఉపయోగకరమైనది, దానిని నెగటివ్ ఆలోచనల నుంచి శుభ్రం చేయండి మరియు దానిని ఆనందమైన వాటితో వర్షించండి. శుద్ధి చేయబడినప్పుడు భావోద్వేగాలు ఎంతో సమతుల్యత పొందుతాయి మరియు హార్మోన్లు సమతులనమయ్యేందుకు కూడా అవి సహకరిస్తాయి. 7 నిశ్చలత. మీలో దానిని బోధించేవారు దానిని జీవించండి. మీరు దానిని వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చండి. మీరు దానిని చెప్పినట్లయితే దానిని చెయ్యండి. మీరు చేస్తే చేయడంలో నిశ్చలమై ఉండండి మరియు మీరు ప్రత్యక్షం చేసుకోవడానికి ఎంచుకున్న జ్ఞానోదయంతో అవిరుద్ధంగా ఉండండి. అతి సరళమైనది. 8 ఆత్మ నిగ్రహం. మనస్సుపై స్వారీ చేసేవారుగా ఉండడం గుర్తుంచుకోండి. అవును, మీరు జ్ఞానోదయం పొందిన వారైనా కూడా మీరు సాక్షి అని, మీ వాస్తవం యొక్క సృష్టికర్త అని ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలు, ఆలోచనలు మరియు హార్మోన్ల ద్వారా విషదమైన మీ అంతర్గత వాతావరణాన్ని నిగ్రహించండి. 9 ఇంద్రియాలకు యజమాని అవ్వండి. ఇది స్పష్టంగా ఉంది. అంతరంగంలోని దివ్యత్వాన్ని మహత్తరమైన గౌరవంతో నిరంతరంగా ఆకర్షించడానికి ఇంద్రియాలను వినియోగించండి. అన్ని ఇంద్రియాలకు యజమాని అవ్వాలి మరియు ఎన్నడూ పరిమితం కాకూడదు. జాగరూకులై ఉండండి, వాటికి యజమానులవ్వాలి. 10 ఆధ్యాత్మిక అహం రాహిత్యం. మీ ఆధ్యాత్మిక విజయాల గురించి చెప్పడం మరియు మాట్లాడడం, అనేకులను మీరు ఎలా స్వస్థత పరిచారు, అందరికీ ఎలా జ్ఞానోదయం కలిగించారు, పూర్వీకుల గుప్త రహస్యాలను ఎలా పంచుకున్నారు. ఇది అవసరమైనదే కాదు, పరిమితం చేసేది కూడా.
నా బిడ్డలారా, సరళంగా ఉండండి. నియంత్రణ అనే భ్రమను అధిగమించండి. దానిని అలా ఉండనివ్వండి. కేవలం దానిని అలా ఉండనివ్వండి. కేవలం దానిని అలా ఉండనివ్వండి. 11. అందరిలోనూ మంచి గుణాన్ని చూడటం. ఎన్నడూ ఎప్పుడు దీనిని విస్మరించకండి. అత్యంత నెగటివ్ వ్యక్తి సైతం మీలాగే అదే దివ్య కాంతిలో జన్మించారు. దీనిని గుర్తుంచుకోండి మరియు తీర్పుల నుంచి స్వతంత్రులవ్వండి. అందరిలో ఉన్న గుణము దైవ గుణమే, మంచి గుణమే. ఎంపికలు వేరవుతాయి మరియు గౌరవింపబడతాయి, కానీ దాని అర్థం మీరు అందరిలోని మంచి గుణాన్ని మర్చిపోవాలని కాదు. 12. మృత్యువు, జీవితం మరియు అనారోగ్యం గురించిన గ్రహణను మార్చుకోవడం. జీవితం యొక్క ఈ మూల పదార్థాలను గురించిన వారి గ్రహణను మార్చుకోవడానికి మీరు ప్రతి ఒక్కరికి సహకరించడం కొనసాగించాలి. మృత్యువు భయపెట్టేదేది కాదు, లేదా బెదిరిపోవలసినదేది కాదు. ఎవరైనా జన్మించినప్పుడు జీవితం అనేది ఓ బాధాకరమైన ఘనత కాదు మరియు అనారోగ్యాన్ని స్వస్థతపరచవచ్చు. మృత్యువు, జీవితం మరియు అనారోగ్యం గురించిన ఈ పరిమితమైన శిక్షణనివ్వబడిన మరియు కలుషిత గ్రహణను మార్చవలసిన మరియు పోగొట్టవలసిన బాధ్యత మీకు ఉంది. 13. సమభావం. ఏమి జరిగినా కానీ మంచి సంఘటనలైనా లేదా చెడువైనా నిశ్చలంగా, కేంద్రీకృతులుగా మరియు కరుణాపూర్వకంగా ఉండండి. విపరీతాలకు ఊగిసలాడకండి. సమతుల్యతతో ఉండండి మరియు అనుష్ఠానాన్ని అభ్యసించండి. ఒక విపరీతం నుంచి మరొక దాని వద్దకు నాట్యం చేసే భావోద్వేగాలకు అతుక్కొని ఉండకండి. మీ పని కొనసాగించండి. అందరినీ ప్రేమించండి మరియు అందరినీ సేవించండి. 14. ఏకాంతాన్ని ఆస్వాదించండి. నిశ్చలమైన ప్రశాంత సమయాల కోసం మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి. దైవత్వం యొక్క సాహచర్యంపై కేంద్రీకరించండి. అందుకు మీకు మీరు ఏకాంత సమయాన్ని అనుమతించుకోండి. మీరు ఇప్పటికే అందరిలోనూ దైవాన్ని చూస్తున్నా కూడా మీ స్వంత రూపంతో ఉండడానికి ఒక విరామాన్ని కల్పించుకోవడం పవిత్రమైనది. అది మీలోని దైవం నుంచి మీకు ముఖాముఖి పంపకం. 15. కోరిక నుంచి నిస్సంగం. జాగరూకులై ఉండండి. కోరుకోవడం నుంచి మరియు కోరుకోకపోవడం నుంచి వేరుగా ఉండండి. పుష్కలత్వం తనంతట తానే వస్తుంది. దానిని నిరాకరించకూడదు లేదా పట్టుకొని వేళ్లాడకూడదు. కేవలం స్వీకరించండి. మీరు పని చేస్తూ ఉండండి. మీకు అవసరమైన ప్రతిదీ మీ వద్దకు సునాయాసంగా వస్తుంది, గాలిలాగా. 16. ఆత్మసిద్ధిపై కేంద్రీకరించండి. మీరు ఎంత జ్ఞానోదయం పొందినవారుగా లేదా ఎంత అధిగమించిన వారుగా అనుభూతి చెందినా గాని మీరు ఇంకా పనిచేస్తున్నారు. అంతర్గతమైన పని ఎన్నడూ ఆగిపోకూడదు. మీరు వికసించడం ఎన్నటికీ ఆగిపోదు. ఆత్మసిద్ధిపై దృష్టిని ఉంచండి. 17. సంపూర్ణమైన సత్యాన్ని అభ్యసించండి. దీనికి నిశ్శబ్దం, మనస్సు యొక్క నిశ్చలత్వం మరియు మేలుకొని ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, వస్త్రధారణ చేస్తున్నప్పుడు లేదా ప్రార్థిస్తున్నప్పుడు
నిరంతర ధ్యాన అభ్యాసం అవసరం. అన్ని సమయాలలో మీరే సత్యమని మరియు సంపూర్ణ దైవిక సత్యం పదాలు లేనిదని స్పష్టంగా కనిపిస్తున్నదని మరియు అది ప్రేమ అని ఎరకతో ఉండండి. 18 దైవం కోసం నిర్మల భక్తే మార్గం. సృష్టిని ప్రేమిస్తూ ఉండండి మరియు ప్రియుల నుంచి ప్రేమను పొందడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి. నమ్మకాలు మరియు సామాజిక భావనలతో ఈ ప్రవాహాన్ని పరిమితం చేయకండి, అధిగమించండి మరియు రాధాకృష్ణుల అనుభవంగా అవ్వండి. ప్రేమ వల్ల భక్తితో ఉండండి, అదే అంతా. బాబాజీ. మీ జీవితాన్ని నిర్వహించుకోవడానికి సరైన మార్గం. అక్టోబర్ 19, 2004 92వ సందేశం. సమయం రాత్రి 10 గంటలు. నేను ఉన్నాను అని మీకు తెలుసు. ప్రతి క్షణము ఒక సరికొత్త క్షణం. ఈ క్షణంపై మీరు కేంద్రీకరిస్తే మీ చైతన్యపూరిత జ్ఞానోదయం నుంచి మిమ్మల్ని ఏది ఆపలేదు. ఏ కారణాల కోసము చూడకండి. ప్రేమే ఏకైక కారణం. సజీవులైన వివేకవంతుల ద్వారా పూర్వీకుల జ్ఞానంపై మీరు ఎల్లప్పుడూ నమ్మకం ఉంచవచ్చని తెలుసుకోండి. ఒక శక్తివంతమైన మెరుపులా పనిచేసే ఒక సజీవుడైన గురువు యొక్క ప్రాముఖ్యత అటువంటిది. అవును, వారై ఉన్న ప్రకాశం యొక్క ఒక అణువుని చూసిన వారైనా నా బిడ్డలు కూడా మీ జీవితాన్ని నిర్వహించుకోవడానికి సరైన మార్గం ద్వారానే నడవడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరియు క్రమానుసారం ఒక మౌన సందేశాన్ని కలిగి ఉండేవారైన జ్ఞానులతో ఎల్లప్పుడూ సంభాషిస్తూ ఉండండి. వారి పరిమళం గులాబీల పరిమళం లాంటిది. మకరందంలా బిడ్డలు వారి వైపు ఆకర్షింపబడతారు. మీరందరూ అయి ఉన్న కుటుంబం ఒక కుటుంబంగా ఉండండి. వేర్పాటును ఆపేయండి. ప్రస్తుతాన్ని ఆలింగనం చేసుకోండి. మీరు నన్ను ఎల్లప్పుడూ విశ్వసించవచ్చు. నేను ఒక వాగ్దానం చేశాను మరియు నేను ఉన్నాను. బాబాజీ నాగరాజ్. చక్కగా జీవించడమే జ్ఞానవంతమైనది. అక్టోబర్ 20, 2004 93వ సందేశం. జ్ఞానం అంటే ఏమిటి? పవిత్ర గ్రంథాలను సేకరించడం కాదు. అర్జునుడికి కృష్ణుడు చెప్పిన పదాలు వల్లించడం లేదా బైబిల్ని 2000 సార్లు చదవడం కాదు. చదవడం మరియు చదవడం లేదా మాట్లాడడం మరియు మాట్లాడడం జ్ఞానం కాదు. చక్కగా జీవించడమే జ్ఞానవంతమైనది. ప్రేమలో, సేవలో, ఆనందంలో జీవించడం, వేడుక చేసుకోవడం, మీ ముఖంపై చిరునవ్వుతో అందరికీ శ్రేయస్సును మరియు మంచిని కోరుకోవడం, అది చక్కగా జీవించడం. చక్కగా జీవించడం ప్రపంచాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా చేస్తుంది. అది మీకు మరియు ప్రతి ఒక్కరికి బహుమతి. అదే జ్ఞానం. ఎవరైతే అందరినీ ప్రేమిస్తారో వారే జ్ఞానులు. మరియు బాబాజీ వారిని ఎంతో ఇష్టపడతారు. నేను అందరినీ ఇష్టపడతాను. చక్కగా దానిని చేయవచ్చు.
అది అంత సులభం కాదు అని చాలా మంది అంటారు. అది కేవలం ఎంపికకు సంబంధించిన విషయం అని నేను అంటాను. గుర్తుంచుకోండి, బాబాజీ నాగరాజ్ అసలైన జ్ఞానవంతులు సత్యాన్ని ప్రేమించేవారు. అక్టోబర్ 20, 2004, 94వ సందేశం. సత్యాన్ని ప్రేమించేవారే అసలైన జ్ఞానవంతులు. ప్రేమలో సత్యాన్ని జీవించండి. వారు తప్పులు చేసినప్పుడు వారు అంగీకరిస్తారు. వారి గురించి ఇది అని లేక అది అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే వారు ఎన్నడూ భయపడరు. అసలైన జ్ఞానవంతులు అధికంగా నవ్వేవారే, కానీ వారు చమత్కారులు కూడా. ఇది తెలియనున్న చెవులకు ఒక సందేశం, తెరచియున్న చెవులకు ఒక సందేశం. ప్రేమని ఎన్నడూ తిరస్కరించని వారే వివేకవంతులు. వారు తమని తాము సత్యం యొక్క యజమానులుగా ఎన్నడూ చూడరు, దానిని చూసేవారుగానే చూస్తారు. అన్ని జీవుల అంతరంగంలోనూ ఉన్న క్రీస్తు పాదాల వద్దకు గోపరసాన్ని, సాంబ్రాణిని మరియు బంగారాన్ని తీసుకువెళ్ళేవాడే జ్ఞాని. బాబాజీ నాగరాజ్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, Devika ma'am. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagaraj to Yvonne Delafleur. Invitation to love. 108 reminders for the enlightened ones. The right way to conduct your life. October 19, 2004. Message 92, 10 p.m. You know that I am. Every moment is a brand new moment. If you focus on the moment, nothing will stop you from your conscious enlightenment. Look for no reasons. Love is the only reason. Know that you can always count on the wisdom of the ancients through the wise ones alive. Such is the importance of a living master who serves as a potent flashlight. Yes, even my children, the ones who have seen a particle of the light that they are, remember always to walk through the right way to conduct your life and always communicate with the wise ones who regularly have a silent message. Their fragrance is that of roses. Children are attracted to them as nectar. Be a family, the family that you all are. Cease separation. Embrace the now. You can always count on me. I made a promise. And I am Babaji Nagaraj. Living well is wise. October 20, 2004. Message 93. What is wisdom? Not the accumulation of sacred texts, not reading the Bible 2000 times, or reciting Krishna's words to Arjuna. Wisdom is not reading and reading or talking and talking. Living well is wise. Living in love, in service, in joy, celebrating, wishing well and good to all with a smile on your face. That is living well. Living well is making the world a better place. It is gift for you and everyone. That is wisdom.
Those who love all, they are the wise men, and Babaji likes them much. I like all. Loving well is wise and is a gift. It can be done. Many think it is not that simple. I say it is just a matter of choice. Remember, Babaji Nagraj. True wise men are lovers of truth. October 20, 2004, message 94. The lovers of truth are the true wise men. Live the truth in love. They accept when they make mistakes. They never feel threatened for someone comments on this or that about them. True wise men are the ones who laugh harder, but they are subtle as well. This is a message for the open ears. Wise are those who will never reject love, who will never see themselves as the owners of truth, but the bearers of it. Wise is he who carries myrrh, frankincense, and gold to the feet of Christ within all beings. Babaji Nagraj. Thank you, Babaji. Thank you, all masters. పరిపూర్ణ నిశ్శబ్దత. సెప్టెంబర్ 12, 2004, 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశము కలిగి ఉంది. ఇదొక శవాసనము లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిది. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. హాయిగా విశ్రాంతిలో ఉండండి మాస్టర్స్. పిల్లలారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలు వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశము మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి. మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏమి అవసరం వచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే. నేనే శాశ్వతం. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించు అమినయ్. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. చక్కగా శ్వాసను తీసుకుందాం మాస్టర్స్. బాబాజీ యొక్క ప్రేమను మనం శ్వాసిద్దాం. ఇది స్వర్గం. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగ భాగ్యాలతో కూడుకొని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదములకు నా వందనములు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి
నిర్మలమైన నవ్వుతో ఉంది. చక్కగా విశ్రాంతి భంగిమను శ్వాసను తీసుకోండి మాస్టర్స్. వీలైతే మీరున్న చోటే శవాసనం వేసుకోండి. శ్వాసను తీసుకొని ఆ శ్వాసను మీ శరీరంలోని ప్రతి కణానికి పంపించండి మాస్టర్స్. బాబాజీ యొక్క ప్రేమను మీ యొక్క ప్రతి కణానికి అందించండి. మనమంతా బాబాజీ యొక్క ఆధీనంలో ఉన్నాం. మనమంతా బాబాజీ బిడ్డను. వారి సందేశాలను అనుసరిద్దాం. ప్రేమైక మందిరం స్థాపన కోసం మనమంతా కృషి చేద్దాం మాస్టర్స్. బాబాజీ ఇచ్చిన పనిని చేయడం కోసం మన శక్తిగా ప్రయత్నిద్దాం. హాయిగా రిలాక్స్ అవుదాం మాస్టర్స్. పూర్తిగా శరీరాన్ని ఫ్రీ చేద్దాం. చక్కగా శ్వాసను తీసుకొని వదులుదాం మాస్టర్స్. మీ యొక్క ధ్యాసను త్రినేత్ర స్థానంలో ఉంచండి. ఏ విధమైన భయాలు లేకుండా ప్రశాంతంగా చక్కని చిరునవ్వుతో ఉండండి మాస్టర్స్. హాయిగా రిలాక్స్ అవ్వండి. పరిపూర్ణ నిశ్శబ్దత ఆశిస్సు శివతండ్రం అయ నమః. ఓం బాబాజీ. చక్కగా ధ్యానించండి. మీకు ఎంతసేపు అలా ఉండాలనిపిస్తే అంతసేపు ఉండండి మాస్టర్స్. హాయిగా రిలాక్స్ అవ్వండి. శ్వాసను తీసుకొని వదిలేస్తూ ధ్యానించండి మాస్టర్స్.